ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని 5వ బ్లాక్లోని తన ఛాంబర్లో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తనపై నమ్మకం ఉంచి మంత్రిగా బాధ్యతలు అప్పగించిన మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో వైద్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. జగన్ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ నిధులు దారి మళ్లించారు. అందుకు గల కారణాలపై విచారణ చేపడతాం. కేంద్ర ప్రభుత్వ పథకాలని ఇష్టానుసారంగా దారి మళ్లించారు. ఆరోగ్యశ్రీ పథకంలోనూ అవకతవకలు జరిగాయి. వీటన్నిటిపై విచారణ చేపడతాం. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందిస్తాం. ఆంధ్రప్రదేశ్ని క్యాన్సర్ రహిత రాష్ట్రంగా మారుస్తామని అన్నారు. ఫైనాన్స్ కమిషన్ ద్వారా అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద వచ్చిన నిధులకు వాస్తవం వాటా ఇవ్వకపోగా వాటిని కూడా దారి మళ్లించారు. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకవైపు కోర్టు మొట్టికాయలు వేస్తుంది, అది వేరే విషయం అయితే, రెండో వైపు కేంద్రం కూడా ఈ నిధుల మళ్లింపు మీద, కేంద్రం ఇచ్చిన నిధులు మళ్లింపు మీద పెనాల్టీ వేసింది. అంటే ఎంతటి నిర్లక్ష్య వైఖరి ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వహించిందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఆరోగ్యశ్రీలో కూడా అనేక అవకతవకలు ఉన్నాయి. అనేక హాస్పిటల్ని ఎంపానల్మెంట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఆసుపత్రులకి, కొంతమంది వ్యక్తులకి, కొంతమంది దళారులకి ఆరోగ్యశ్రీని ఆదాయ వనరుగా మార్చే ప్రయత్నం చేశారు. ఏ స్పిరిట్ అయితే ఆరోగ్యశ్రీని తీసుకురావడం జరిగిందో ఆ స్పిరిట్ని నీరు గార్చే ప్రయత్నం కూడా జరిగిందని నేను ఎటువంటి మోమాటం లేకుండా చెప్పగలను. అనేక వాటికి వృధా ఖర్చు చేస్తూ, నేను వాటిలో పోదలుచుకోలేదు దేని మీద వృధా ఖర్చులు చేశారు, హెలికాప్టర్ల మీద ఏంటి, విమానాల మీద ఏంటి, ఒక విలాసవంతమైన జీవితం గడపడం మీద, వాటి మీద పోదలుచుకోలేదు. కానీ పేదలకి ఆరోగ్యం, ప్రాణాపాయ స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి. అటువంటి బిల్లులు కూడా కట్టకుండా దాదాపు 1500 కోట్ల బిల్లులు ప్రభుత్వం నుంచి రాకుండా అనేక ఆసుపత్రులు మనం చూస్తున్నాం ధర్నాలకు దిగడం, ఆసుపత్రుల్లో పేషెంట్లను చేర్చుకోకపోవడం, ఇంత ప్రాధాన్యమైన విషయాన్ని అంతటి అప్రాధాన్యమైన విషయంగా మార్చేశారు. ఆరోగ్య శాఖకే అనారోగ్యం తెచ్చే పరిస్థితి 5 సంవత్సరాల్లో జరిగింది. మళ్ళీ చెప్తున్న రాజకీయ విమర్శల కోసం నేను చెప్పట్లా, కానీ పరిస్థితులు అలా ఉన్నాయి. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. అనేక పథకాల్లో 60% కేంద్రం నుంచి నిధులు, వాటిని లీకేజీలు, కమిషన్ల మీద ఎక్కువ పోయింది తప్పిస్తే దాని లబ్ధి అందాల్సిన విధంగా పేద ప్రజలకు అందే ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా మెడికల్ కాలేజీల విషయంలో కూడా ప్రభుత్వం నేను తెచ్చాని తీసుకురావాలా, కేంద్ర ప్రభుత్వం 17 మెడికల్ కాలేజ్ మంజూరు చేసింది, ఇంకొన్ని మెడికల్ కాలేజీ రావాల్సిన అవసరం ఉంది రాష్ట్రానికి. కానీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్లైన్స్ పరిగణలోకి తీసుకోకుండా ఒక తొందరపాటు చర్యగా మేమేదో చేస్తున్నామని చూపించుకోవడానికి హాస్పిటల్ని మంజూరు చేయడం, కొత్తగా 7 హాస్పిటల్ని కూడా మంజూరు చేశారు. మీరు గైడ్లైన్స్ని పాటించలేదు, అనుబంధ ఆసుపత్రులను అప్గ్రేడ్ చేయట్లేదు, మౌలిక సదుపాయాల కల్పన చేయట్లేదు, ఫ్యాకల్టీలను వెతికే ప్రయత్నం చేయట్లేదు. ఇన్ని డెఫిషియన్సీస్తో కొత్త కాలేజీలు రావాలంటే అదొక ప్రమాదకరం. దాంట్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి. 10 లక్షల మందికి 100 సీట్లని, వాటిని పరిగణలోకి తీసుకోలేదు. 100 సీట్లు కావాలంటే 420 సీట్లు ఉన్న ఆసుపత్రి నిర్మాణం జరగాల, వాటి గురించి ఆలోచించలేదు. 150 సీట్లు అంటే 600 చిల్లర పైగా సీట్లు ఉన్న ఆసుపత్రి నిర్మాణం జరగాల, ఒక్కటంటే ఒకటి రాష్ట్రంలో లేదు. కానీ ప్రచారం కోసం ఏదో తెచ్చేసాం, రాష్ట్రాన్ని మారుస్తున్నాం, ఒక విప్లవం తెస్తున్నాం అని మాయమాటలు చెప్పే ప్రయత్నం చేశారు. వీటిని అన్నింటినీ సరిచేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఒక దార్శనికత కలిగిన నాయకులు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రంలో ప్రపంచమే ఒక అభివృద్ధి ప్రదాతగా చూస్తున్న నాయకులు ప్రధానమంత్రిగా ఉన్నారు. వీరి ఇద్దరి నాయకత్వంలో దేశం, రాష్ట్రం పరుగులు తీస్తుంది. అనేక రకాలైన విప్లవాత్మక, చారిత్రాత్మక నిర్ణయాల్ని కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగంలో తీసుకొచ్చింది.
విశాఖలో మేక్ మై ట్రిప్ సంస్థ ఏర్పాటు బేష్. ఆఫ్లైన్ విధానంలో కూడా బుకింగ్స్. పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు. ప్రముఖ టూరిజం యాప్ మేక్ మై ట్రిప్ అధునాతన స్టోర్ ప్రారంభించారు. ఈ మేరకు రామ్నగర్ లయన్స్ క్లబ్ దగ్గరలో గల ఉడా కాంప్లెక్స్ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన సంస్థ కార్యాలయాన్ని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు చేతుల మీదుగా ఆదివారం ప్రారంభం చేశారు. ఏపీ టూరిజం డెవలప్మెంట్లో భాగంగా నూతన ట్రావెల్ ప్యాకేజీలు, విదేశీ పర్యటనల సమాచారం గురించి ఆయన మాట్లాడారు. విశాఖకు ఇది ఒక కొత్త సౌకర్యం వచ్చింది. మేక్ మై ట్రిప్ ద్వారా విశాఖ ప్రజలు ఆన్లైన్తో పాటుగా ఇప్పుడు ఆఫ్లైన్ విధానంలో కూడా టూర్స్ బుకింగ్ చేసుకునే సౌలభ్యం ఉందన్నారు. ఉత్తరాంధ్ర 6 జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు ప్రాంతీయ కార్యాలయం విశాఖలో ఏర్పాటు చేయడం విశేషమన్నారు. విశాఖలో జరిగిన సమ్మిట్స్ ద్వారా విదేశీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు. పర్యాటకులకు విశాఖ ఎంతో అనుకూలం అన్నారు. విశాఖ దేశంలోనే 9వ సంపన్న నగరం. భోగాపురం వద్ద అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ రానుంది అని పేర్కొన్నారు. ఈ సంస్థ కార్యకలాపాలు విజయవంతం అవ్వాలని ఆయన ఆకాంక్షించారు. విశాఖపట్నంలో ఒక న్యూ ఎంటర్ప్రినర్ అనుకోండి మా సతీష్ ఈ మేక్ మై ట్రిప్ అనేటువంటి మీ అందరికీ తెలిసి ప్రామినెంట్ వెబ్సైట్ మనకి ట్రావెల్ ఉండే వాళ్ళందరికీ కూడా మంచి ఫెసిలిటీ. దాన్ని ఇక్కడ ఆఫ్లైన్లో చేసేటువంటి ఒక ఫెసిలిటీని వైజాగ్లో ఈ ప్రాంతంలో పెట్టడం జరిగింది. సో డెఫినెట్గా ఆన్లైన్లో ఎవరైతే ఈరోజు టికెటింగ్ కానీ హోటల్ కానీ ఏదైనా టూర్ ప్యాకేజెస్ కానీ బుక్ చేసుకున్నటువంటి వారికి ఆ ఫెసిలిటీ ఉన్నాయి. వాళ్ళ క్యాన్సిలేషన్స్ కానీ లేదా ఇతరత్ర ఇష్యూస్ వచ్చినప్పుడు కస్టమర్ చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటివి ఏవి లేకుండా వాళ్ళకి ఒక ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకునే విధంగా మేక్ మై ట్రిప్ అఫీషియల్ ఆఫీస్ ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రాంచైజ్ ఇక్కడి నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ గోదావరి వరకు ఒకే ఒక్క ఆఫీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది ఒక గొప్ప ఫెసిలిటీ. రానున్న రోజుల్లో వైజాగ్ ఒక ఫోకస్డ్ ప్లేస్. మీ అందరికీ తెలిసి ఇప్పటికే కంబైన్డ్ స్టేట్లో ఉండేటప్పుడే చంద్రబాబు నాయుడు గారికి ఫైనాన్షియల్ క్యాపిటల్గా, ఒక టూరిజం హబ్గా, ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఒకవైపు ఉండేటువంటి టెంపుల్ టూరిజంగా, నేచురల్గా ఉండేటువంటి ఆ ఫెసిలిటీస్ అన్నిటికీ కూడా బీచ్ సిటీ కానీ మొదలైన అన్నిటికీ కూడా వైజాగ్కి వచ్చేవాళ్ళ సంఖ్య ఒకవైపు సమ్మిట్స్ ఏర్పాటు చేసి వరల్డ్ వైడ్ ఇన్వెస్టర్స్ కూడా వైజాగ్ వైపు వచ్చినటువంటి సంగతి ఒకసారి గుర్తు చేస్తూ, సో పర్యాటకులకి ఒక బెస్ట్ సెంటర్గా విశాఖపట్నం మెయిన్ ఎకానమీలో కూడా మేజర్ రోల్ ప్లే చేస్తూ కంట్రీలోనే 9th రిచెస్ట్ సిటీగా ఉండేటువంటి నగరంలో ఇది ఒక గొప్ప ఫెసిలిటీ అనేటువంటిది అనుకుంటున్నాను. ఒక యంగ్ ఎంటర్ప్రైనర్గా ఈ రంగంలో వస్తున్నటువంటి సతీష్ని నేను ప్రోత్సహిస్తూ ఈ ఫెసిలిటీని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది. సో ట్రావెల్ అనేటువంటిది కనెక్ట్ అవుతూ విశాఖపట్నం నుంచి ప్రపంచం అంతా కనెక్ట్ అయ్యేటువంటి భవిష్యత్ కాలంలో ఈ ఫెసిలిటీ డెఫినెట్గా అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తూ ఇది సక్సెస్ కావాలని ప్రతి ఒక్క కస్టమర్ కూడా వీటిని ఉపయోగించుకోవాలని, ప్రయాణికులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. బయట కస్టమర్ మేక్ మై ట్రిప్ అన్నది ఇంటర్నేషనల్ నోన్ బ్రాండ్. దీని గురించి మనం ఎక్కువ తెలుసుకోకలేదు. ఇప్పటికే ప్రజలందరూ ఎంతో మంది మేక్ మై ట్రిప్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు. కానీ ఆఫ్లైన్లో ఇక్కడ బుక్ చేసుకోవడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ కస్టమర్కి ఉంటాయి. ఆ అడ్వాంటేజెస్ అన్ని ఫ్రాంచైజీ ద్వారా కస్టమర్లు అందరూ తీసుకుని బెనిఫిట్ పొందుతారు. అంతేకాకుండా కోవిడ్ తర్వాత టూరిజం చాలా పెరిగింది. ప్రతి వారిని కూడా ఎక్కడికో అక్కడికి వెళ్తున్నారు. టూరిజం అబ్నార్మల్గా పెరిగింది. సో ఇలాంటి టైంలో ఈ రకమైన ఫెసిలిటీ విశాఖపట్నం వస్తే ప్రజలందరికీ కూడా టూరిస్ట్ అందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇలాంటి ఫెసిలిటీని విశాఖపట్నానికి తీసుకొచ్చినందుకు సతీష్ని అభినందిస్తూ దీని ద్వారా విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఎంతో బెనిఫిట్ పొందుతారని చెప్పి తెలియజేసుకుంటున్నారు. రిషికొండపై నిర్మాణాలు పరిశీలించిన తర్వాత మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కామెంట్స్. ఎన్నో ఏళ్లుగా ఉన్న రిషికొండ నిర్మాణాల ఉత్కంఠ ఈరోజు తెరలేపడం జరిగింది. ఈ కట్టడాలపై ఏం జరుగుతుందనేది తెలుసుకుందామని వస్తే ఎన్నో అక్రమ కేసులు కూడా పెట్టడం జరిగింది.
ప్రజల ఆశీస్సులతో ప్రభుత్వాలు ఏర్పడతాయి. 2019లో ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వంపై ఎవరు ప్రశ్నించినా అక్రమ కేసులు పెట్టేవారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అని చెప్పారు. అధికారంలోకి వచ్చాక విశాఖలో రాజధాని, అదేవిధంగా 3 రాజధానులు అని యూటర్న్లు చేశారు. పచ్చటి టూరిజం రిసార్ట్ ని అన్యాయంగా కూల్చివేసి విశాలవంతంగా కట్టడాల్ని కట్టారు. రిషికొండ నిర్మాణాలపై ఆది నుంచి కూడా అన్ని వివాదాలే. పచ్చటి కొండని గుండు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. ముందు టూరిజం అన్నారు, కొంతకాలం రిసార్ట్స్ అన్నారు, మరికొంతకాలం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అన్నారు. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అన్నారు. చివరికి వెబ్సైట్ లో పెట్టి మళ్ళీ దాన్ని కూడా ఆ రోజు ప్రజావేదిక చేసినప్పుడు ఆయన చెప్పిన కారణం ఆ ప్రజావేదికకి అనుమతులు లేవు, అనుమతులు కూడా ఎంత విరుద్ధంగా ఇచ్చారు. అది ఏదైతే ఆ రివర్ దీనికి సంబంధించి ఆ వాటర్ లెవెల్కి సంబంధించి ఇది కూడా కొన్ని అనుమతులు పొందలేదు కాబట్టి దీన్ని పూర్తి చేస్తున్నామని చెప్పని ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వమే కూల్చివేయడం ఒక జగన్మోహన్ గారి నాయకత్వంలో ప్రజావేదిక ద్వారా రుజువైంది. మరి ఆ రోజు దానికి అనుమతులు లేవు అని చెప్పిన దాన్ని అంత అమానుషంగా దాన్ని ఆ విధంగా కనీసం అది నట్టెడ్ బోర్డుతో ఉంటే దాన్ని ఎవరికైనా ఆలోచిస్తే అక్కడ వద్దనుకుంటే దాన్ని ఒక 1 అవర్లో మొత్తం కోర్టులను కూడా తీసేసి ట్రాక్ చేసి కొంచెం నడుకోవచ్చు. అలా కాకుండా దాన్ని విధ్వంసం సృష్టించాలనే ఉద్దేశంతో జేసీబీలు ప్రొక్లైన్ మిషన్లు తెచ్చి దాన్ని కూల్చేసిన విధానం మనకు గుర్తుంది. మరి ఆ రోజు అనుమతులు లేవని చెప్పిన దాన్ని కూల్చేస్తే మరి ఈరోజు ఈ రాజమహల్కి ఏం అనుమతులు ఉన్నాయని ఒకసారి అందరూ ఆలోచించాల్సిన గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి అన్ని దీనికి అనుమతులు ఎక్కడ కూడా లేవని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. ఎక్స్పర్ట్స్ కమిటీ నియమించారు దీని మీద. కోర్టులో నియమిస్తే వాళ్ళు కూడా దీంట్లో చాలా వైలేషన్స్ ఉన్నాయని చెప్పని వాళ్ళు కూడా నిపుణులు నివేదిక ఉంటుంది. అంతేకాకుండా న్యాయస్థానం కూడా తెరకి గుండి గుండించే విధంగా వాళ్ళు అఫిడవిట్లో న్యాయస్థానం కూడా తప్పుడు నివేదించారు. ఇది మేము ఇంత నిర్మాణం చేస్తా ఉన్నాం, ఇది టూరిజం తరఫున చేస్తున్నాం అని చెప్పి ఈరోజు కూడా దాని వ్యాఖ్యానం కూడా చేయలేకపోయారు. అంటే చివరికి ఏ స్థాయికి దించారంటే దీని ఇనాగరేషన్ కూడా అత్యంత రహస్యంగా గోప్యంగా టూరిజం మినిస్టర్ వచ్చి 3వ గంటకి చెప్పకుండా దీన్ని ఇనాగరేట్ చేశామని చెప్పని అనిపించారు. దాదాపు 500 కోట్ల రూపాయలు ప్రజాధనం వ్యయం చేసి మీరు కూడా చూసారు లోపలంతా ఒక్కొక్క హాల్ కానీ లేకపోతే కింద మార్పుల్స్ కానీ లేకపోతే శానిటరీ ఫిట్టింగ్స్ కానీ ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా పూర్వకాలంలో మనం విశాఖపట్నంలో చూడటానికి నాకు ఒక బంగ్లా కట్టాలంటే ఎవరు కూడా డిసైడ్ చేయలేని విషయం. కానీ దానికి భిన్నంగా విశాఖపట్నంలో రాజధాని అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని చెప్పని అంగీకరించి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద యూటర్న్ తీసుకొని లేదు 3 రాజధానులు, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పని ఆయన మాట తప్పి వరని చెప్పి అక్కడ యూటర్న్ తీసుకున్నారు. సరే దాన్ని ఎలాగూ న్యాయస్థానాలు అంగీకరించకపోయినా కూడా నేను వచ్చే ఉంటానని చెప్పని ఇక్కడ చెప్పడం జరిగింది. దాన్ని కూడా చూసాం మనం. అనేక వాయిదాలు వేశాడు, అనేక పండగల పేరు చెప్పారు, ముఖ్యమంత్రి చెప్పారు, ఇన్ఛార్జీలు చెప్పారు, మంత్రులు చెప్పారు, ఎమ్మెల్యేలు చెప్పారు, ప్రతి ఒక్కరు కూడా డేట్లు చెప్పారు, ఇదిగో వచ్చేస్తున్నారు అదిగో వచ్చేస్తున్నారు. చివరికి ఆయన రాకుండానే ఆయన పదవి కాలం కూడా అయిపోయింది. అయితే దీనిలో ప్రధానంగా మనం ఎందుకంటే ముఖ్యంగా ఆయన విశాఖపట్నంలో వచ్చి ఉంటున్నాం అని చెప్పని ఏదైతే ఇప్పుడు మనం కూర్చున్న ఈ ఋషికొండ ఒకప్పుడు సప్త ఋషులు ఈ కొండపై నడయాడని ఇక్కడ తపస్సు చేసుకునేవాళ్ళని దీనికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండ. ఎవరైనా విశాఖపట్నం నుంచి బీచ్ రోడ్ వెళ్తా ఉంటే వెళ్ళే వాళ్ళందరికీ కూడా పచ్చటి కొండ అందరినీ కూడా ఎంతో ఆకర్షిస్తూ ఉండేది. అటువంటి ఒక పచ్చటి ఋషికొండని టూరిజం దీని కింద అక్కడ రిసార్ట్స్ కట్టి ఉంచితే బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తున్న ఆ టూరిజం రిసార్ట్ని కూడా మరి పూర్తిగా డిస్మాంటిల్ చేసి ఇక్కడ అత్యంత రహస్యంగా గోప్యంగా
ఈ విలాసవంతమైన రాజమహల్ని నిర్మాణం చేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్యాలు ఉండవు. బహిరంగంగా ఆ బిల్డింగ్ దేనికోసం కడతా ఉన్నారు, ఎంత విస్తీర్ణత కడతా ఉన్నారు, ఎంత ఎస్టిమేట్తో కడతా ఉన్నారు, అందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ డ్రాయింగ్స్తో సహా బయట డిస్ప్లే చేస్తారు. కానీ దానికి భిన్నంగా దీన్ని అత్యంత గోప్యంగా, నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఏ భవనం కూడా ఇంత వివాదాస్పదం కానీ ఇంత సెన్సేషన్ కానీ క్రియేట్ చేశారు. ఎందుకంటే ఆది నుంచి కూడా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాలకి అభివృద్ధికి ఆకర్షితులై యువత బీజేపీ పార్టీలో చేరుతున్నారని విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్రనాథ్ రెడ్డి, గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహారావు అన్నారు. ఈ మేరకు పాత గాజువాకలో ఉన్న బీజేపీ పార్టీ కార్యాలయంలో 88వ వార్డు బీజేపీ అధ్యక్షుడు అశోక్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ మల్లా దిలీప్ ఆధ్వర్యంలో నూతన కమిటీకి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం పలువురు యువకులకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్రనాథ్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో 3వసారి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని, దేశ ప్రజలు అభివృద్ధికి, సంక్షేమానికి పట్టం కట్టారన్నారు. దేశంలో బీజేపీ పార్టీని ఓడించడానికి అనేక దుష్టశక్తులు పనిచేశాయని అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు నుండి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరుగులు తీస్తుందని అన్నారు. యువత బీజేపీ పార్టీపై నమ్మకం ఉండి పార్టీలో చేరుతున్నారు. వారందరికీ పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని, వారు పార్టీ కోసం కష్టపడి 2029 ఎన్నికల్లో రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అన్నారు. ఈరోజు గాజువాక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారు ముఖ్య అతిథిగా పాల్గొని, ఆయన చేతుల మీదుగా ఎవరైతే 88వ వార్డులో నూతనంగా అధ్యక్షులుగా ఉన్నటువంటి అశోక్ చేబ్రో గారి ఆధ్వర్యంలో వారి నూతన కమిటీకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దిలీప్ కుమార్ గారు, మల్లా దిలీప్ కుమార్ గారు, ఆయన ఆ వార్డు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో కొంతమంది యువకులు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 3వసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన యొక్క సుపరిపాలనకు ఆకర్షితులై అందరూ బీజేపీలో జాయిన్ అయ్యామని చెప్పారు. అదేవిధంగా కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఎలా వచ్చిందో రాష్ట్రంలో కూడా మరి టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. మాకు బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 3 ఎంపీలు కూడా గెలుపొందడం జరిగింది. అందులో ఒకరికి పెద్దలు శ్రీ శ్రీనివాసవరం గారికి కేంద్ర సహాయ మంత్రిగా కూడా, ఉక్కు సహాయ మంత్రిగా కూడా ఆయనకి పదవీ బాధ్యతలు రావడం జరిగింది. మన తెలుగుదేశం ఎంపీలకి ఇద్దరికి 2 శాఖలు కూడా కేటాయించడం జరిగింది. ఒకటి సహాయ మంత్రి, ఒకటి పూర్తి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి. ఈ సందర్భంగా కేంద్ర పెద్దలకి, రాష్ట్ర పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా అశోక్ గారు, అదేవిధంగా దిలీప్ కుమార్ గారు 88వ వార్డులో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, మరొక 1.5-2 ఏళ్లలో జీవీఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి జీవీఎంసీ మేయర్ కూడా ఎన్డీఏ కూటమి గెలుపొందాలంటే ఇప్పటి నుంచే జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పనిచేయాలని మా జిల్లా అధ్యక్షుడు రవీంద్ర మేడపాటి గారు సూచనలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా అన్ని వార్డుల నుంచి కూడా ఎవరైతే న్యూట్రల్గా ఉన్నారో వారందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించే వాళ్ళకి బాధ్యతలు కూడా ఇవ్వడం జరుగుతుంది. నిరంతరం ప్రజల మధ్య ఉంటే ఖచ్చితంగా పార్టీని ప్రజలు ఆదరిస్తారు. దానికి ఉదాహరణే మన 2024లో మన రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఓటర్ మహాశీలు అందరూ కూడా పూర్తి అఖండ విజయాన్ని ఎన్డీఏ కూటమికి అందించారు. ఎవరైతే ప్యాలెస్లకు పరిమితం అయ్యారో వాళ్ళని ప్రజలు వాళ్ళకి చరమగీతం పాడారు. కాబట్టి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజలతో మనం మమైక్యమై ఉంటే ఆదరిస్తారనడానికి ఇదొక చిన్న ఉదాహరణ. మరి దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్డీఏ కూటమి గెలుపొందింది. ముఖ్యంగా మన గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్దల గవర్నీయులు మా శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి 95,235 ఓట్లు మెజార్టీ వచ్చిందంటే కూటమి జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు చాలా చక్కగా పనిచేశారని అందరూ అభినందిస్తున్నారు. అదేవిధంగా మన విశాఖ ఎంపీ శ్రీభర్త్ గారికి కూడా 5,04,000 పైగా ఓట్ల మెజార్టీతో రాష్ట్రంలో మొదటి స్థానంలో వచ్చాం. కాబట్టి ఏదైతే ఇక్కడ బర్నింగ్ ఇష్యూ ఉందో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలుగుతాం. మనకి ప్రత్యేక రైల్వే జోన్ వచ్చే విధంగా మనం కృషి చేస్తాం. అటు
సెంట్రల్ మినిస్టర్ గారు కూడా మన తెలుగు ఆయనే కాబట్టి మనకి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా భోగాపురంలో త్వరితగతిన పూర్తవుతుంది. రాష్ట్రానికి అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందుతాయి కాబట్టి భారతీయ జనతా పార్టీలో అదేవిధంగా టీడీపీ జనసేనలో అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా భారీగా జాయిన్ అయ్యి మరి ఈ యొక్క ప్రజాపాలనలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ, భారత్లో ఎన్డీఏ కూటమి మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక ప్రయత్నం మొదలుపెట్టాం. ఎవరైతే నరేంద్ర మోడీ గారి పట్ల కానివ్వండి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల పట్ల కానీ ఆకర్షితులవుతున్నారో వారందరినీ కూడా దగ్గర చేర్చుకునే ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు గాజువాకలో సుమారుగా 100 మంది కార్యకర్తలు ఇక్కడ చేరడం జరిగింది. మా అశోక్ గారు అదేవిధంగా దిలీప్ గారి సమక్షంలో మా నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలా సంతోషం. వారిని అడిగితే ఒకటే చెప్తున్నారు, భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందాలన్నా, అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళాలన్నా నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ సారథ్యం కంపల్సరీ ఉండాలని చెప్పి వారు భావించడం జరుగుతుంది. అంతా కూడా యూత్ ఈరోజు చూస్తే కనుక 25 నుంచి 30 సంవత్సరాల యువతీ యువకులు మాత్రమే ఇక్కడ చేరడం జరిగిందంటే నరేంద్ర మోడీ గారు 74 సంవత్సరాల వయసులో కూడా ఎంత ఆకర్షణతో పనిచేస్తున్నారో అందరూ గమనించగలరు. మూడోసారి అధికారం రావడం అనేది భారతదేశ చరిత్రలోనే ఇది చాలా అత్యంత అరుదైన సంఘటన. ఎన్నో దుష్టశక్తులు ఇంటా బయట కూడా వారిని ఓడించడానికి అనేక ప్రయత్నాలు చేశాయి. కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, కమ్యూనిస్ట్ పార్టీలు కానివ్వండి, ఇతర దేశాలు కూడా, అంటే మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీ గారి ఓటమి కోసం చూసిన సందర్భంలో అత్యధిక మెజారిటీ ఈరోజు మా ఎన్డీఏ కూటమి గెలిచింది. వారంతా అనుకుంటారు 272కి 240 వచ్చినాయి బీజేపీకి అని. ఇక్కడ బీజేపీ కాదండి, ఎన్డీఏ కూటమికి ఈరోజు 302 సీట్లు వచ్చాయి. 272 మ్యాజిక్ ఫిగర్ అయితే 30 సీట్లు అదనంగా ఉన్నాయి మాకు ఈరోజు. కాబట్టి ఎవరు ఎటువంటి డీలా పడాల్సిన అవసరం లేదు. అత్యధిక మెజారిటీతో గెలుపొందాం కాబట్టి అత్యంత ఉత్తమ పరిపాలన నరేంద్ర మోడీ గారు అందిస్తారని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, రానున్న రోజుల్లో మరింత విస్తరించి పార్టీని రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కైవసం చేసుకుంటామని అందరికీ తెలియజేస్తాను. నా దృక్పథం దాన్ని బేస్ చేసుకుని మేము అందరం కూడా ముందుకెళ్తాం. అట్ ద సేమ్ టైం చాలామంది పోలీస్ వ్యవస్థకు సంబంధించి కూడా మనం చూసుకుంటే గంజాయి స్మగ్లింగ్ అన్నది చాలా హెవీగా జరుగుతుంది. ముఖ్యంగా గంజాయి రాష్ట్రంలో ఎక్కడైనా దొరికింది అంటే దానికి మూలం ఎక్కడ దొరుకుతుంది అంటే మళ్ళీ మన విశాఖ జిల్లా వైపు వేరు చూపించే పరిస్థితి వచ్చింది. ఈరోజు అరకు పాడేరు నుంచి కానీ నర్సీపట్నం నుంచి కానీ గంజాయి అన్నది ఎక్కువగా రవాణా అవుతుంది అన్నది చాలా ఎక్కువగా జరుగుతుంది. సో దాని మీద మేజర్గా రేపు పొద్దున్న మేము బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా ఎస్పీ గారి దగ్గర నుంచి ఐజీలతో డిఐజీలతో అందరితో కూడా కూర్చొని దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చి దాన్ని కూడా కంట్రోల్ చేసే పరిస్థితి తీసుకురావాలని మేము అనుకుంటున్నాం. అన్ని స్టిమ్యులేట్ అవుతాయి. కాకపోతే నేను ఒకటే కోరుకుంటున్నా, కొంత టైం ఇవ్వండి, బ్రీతింగ్ స్పేస్ ఇవ్వండి. అన్నీ కూడా ఒక 15 days to 1 month అన్నీ కూడా స్టిమ్యులేట్లోకి వస్తాయి డెఫినెట్గా. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించాలి. ఒకటి మాత్రం చెప్తున్నానండి, మళ్ళీ చెప్తున్నా, ఇంతకు ముందులాగా ఎవరో ఫోన్ చేస్తే కేసు పెట్టమండి, ఎవరో ఫోన్ చేస్తే కౌంటర్ కేసు పెట్టమండి, ఇవన్నీ వద్దు. చూద్దాం, అన్నీ కూడా స్టిమ్యులేట్ చేసుకుని ఒకటి జాగ్రత్తగా చేసుకుందాం. దానికి పత్రికా విలేకరులుగా మీరు కానీ ఎవరైనా అందరూ కూడా సహకరించండి. మీకు కూడా ఒకటి చెప్తున్నా, ఎక్కడో ఏదో సోషల్ మీడియాలో 1,00,000 రాస్తుంటాడు. నేను సీఎం రమేష్ గారు కూడా అదే చెప్పారు, 1,00,000 రాస్తుంటారు సోషల్ మీడియాలో. అవన్నీ నిజం అనుకుని మీరు మాత్రం పేపర్లో అయిపోయింది. ఒక్కసారి మమ్మల్ని ఒకసారి చెక్ చేసుకోండి, రీచెక్ చేసుకోండి ఒకసారి. ఎందుకంటే మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తున్నానండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఇష్యూస్ని ఎలా టేకప్ చేయాలి అంటే సోషల్ మీడియాలో కొంచెం అబ్యూజింగ్ వర్డ్స్తో చాలామంది పెడుతూ ఉంటారు, వాటి మీద కూడా ఎలా చేయాలన్నది నేను తర్వాత రివ్యూస్ అన్ని మాట్లాడుకున్న తర్వాత మీకు ఒకసారి డిస్కస్ చేస్తాను. మేడం, మహిళలకు సంబంధించి ఎలాంటి ఉత్తరాంధ్రకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మహిళలకు వచ్చినటువంటి చట్టాల మీద? యాక్చువల్గా దిశ చట్టం అని చెప్పారు. ఆ దిశ చట్టం అసలు చట్టమే లేదన్న సంగతి లాస్ట్ డీజీపీ కూడా మనకు చెప్పడం జరిగింది. హోమ్ మినిస్టర్ కూడా లాస్ట్లో ఒప్పుకున్నారు, ఆవిడ కూడా ఒప్పుకున్నారు. దిశ అన్నది చట్టబద్ధత కల్పించలేదు అని. నేను మొన్న రీసెంట్గా నేను ఎంక్వైరీ చేసుకుంటే అది కూడా పార్లమెంట్ లెవెల్లో ఉండి అది బ్యాక్ వచ్చేసింది ఢిల్లీ లెవెల్ నుంచి అని చెప్పారు. దాన్ని ఏ విధంగా చేయొచ్చా చేయకూడదు, అందులో అంటే 5 సంవత్సరాలు అది చేయడం అవ్వలేదు అనుకుంటే దాని టెక్నికల్గా ఎక్కడో ఒక ఇష్యూ ఉండే ఉంటుంది. ఆ ఇష్యూని రిజాల్వ్ చేయడం అవుతుందా లేదా అన్నది ఒకటి అయితే
ఇప్పటికీ కూడా డెఫినెట్ గా వర్క్ చేయాలి అనుకుంటే పోక్సో యాక్ట్ కానీ నిర్భయ యాక్ట్ కానీ ఇలాంటి యాక్ట్స్ ఉన్నాయి. అంతకన్నా దిశ యాక్ట్ కన్నా ఇంకా పవర్ఫుల్ యాక్ట్ నిర్భయ యాక్ట్ నాకు తెలిసి అలాంటివి కూడా ఉన్నాయి. భయం ఒకటి మాత్రం చాలా క్లారిటీగా క్లియర్ గా చెప్తున్నామండి, రాబోయే కాలంలో మహిళల మీద అఘాయిత్యాలు చేయాలన్నా, మహిళల మీద తప్పుగా చూడాలన్నా కూడా భయపడే సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలి.